ఒక క్వశ్చన్ లాస్ట్. అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి ఇది. ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ లేదు లేదు, సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్. టీజర్ చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ఉండడం, మీరు ఉండడం కూడా టీజర్ని హైప్ తీసుకొచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా మీరు అందులో యాక్ట్ చేయడం అంతా కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కల్కి మూవీలో కూడా బుజ్జి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుందన్నారు. అంటే ఈ సినిమాలో మీ విషయంలో కూడా పెళ్ళయింది, పిల్లలు ఇట్లా కూడా ఇన్స్టాలో అయ్యి రావడం జరిగింది కదా. సో వచ్చి యాక్టర్స్ బయటకు వచ్చి ఇదంతా కూడా ప్రమోషన్ ఇట్లా అని ఎందుకు ఎక్కడా చెప్పరు? కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ అండి, నాకు అర్థం అవ్వలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జిని అంటే మీరు కల్కి చూసారా? యా, బుజ్జి తెలుసు నాకు. ఓకే, సో కల్కి చూడలేదు. నువ్వు ఇంకా చూడలేదు. అదే అర్థమైంది, బుజ్జి తెలుసు అంటే కల్కి చూడలేదని. సో అందులో వెహికల్ గురించి, అంటే తను నడిపిన వెహికల్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బుజ్జి నా లైఫ్ పార్ట్నర్లోకి నా బుజ్జి రాబోతుంది అని తను చెప్పారు. సో అదంతా కూడా సోషల్ మీడియాలో ఒక 1 or 2 days 1 week వైరల్గా మారింది. సేమ్ ఇప్పుడు మీ మూవీ విషయంలోకి వచ్చినా కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు, ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, ఇట్లా మా మదర్ని అడగడం జరిగింది అని. సో ఇలా హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని, లేదు అంటే కొంతమంది సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ. సో మీకేమనిపిస్తుంది, ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి, దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు? మళ్ళీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సచ్ అ బిగ్ డీల్. యాక్చువల్లీ నేను ఈ స్టేజ్ మీద చెప్పాను దట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టే కదా నేను చెప్పాను. ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ దెమ్ టు రైట్ సంథింగ్ లైక్ దట్ కదా. నివేద గారు చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిష్ అని. సారీ, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్. సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్లోకి రావడానికి దేర్ ఇస్ ఎనీ పర్టికులర్ రీజన్ అండి? I think your question is putting me into that niche అండి. బికాజ్ ఇఫ్ యాజ్ అన్ యాక్టర్ నేను అప్పుడు చెప్పింది అదే మాట. ఐ డోంట్ వాంట్ టు లేబుల్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీదే నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే ఇఫ్ ఐ డూ దాట్ I feel like I will miss out on opportunities like 35. And I'm not saying this is my type of film. This is our film. And as an actor, oka manchi character ni వదులుకోవడం అనేది అది నేను వద్దని చెప్పిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, అది చేసుకున్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, ఇలాంటి ఆలోచనల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఈ ఒక క్యారెక్టర్ నేను ఇఫ్ ఐ లెట్ గో ఆఫ్ దిస్ ఐ న్యూ దట్ ఐ విల్ రిగ్రెట్ ఇట్. బికాజ్ నేను యాజ్ అన్ యాక్టర్ unfortunately I take a lot more time between films because I keep waiting for films like this. So ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు why would I say no to it? ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్టీరియో టైప్ అవ్వడం లేకపోతే ఒకే డ్రైవ్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సపోజింగ్ దట్ యాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. It will, sir. ఓకే, థమ్స్ అప్. అయితే అగైన్ ఇలాంటి క్యారెక్టర్లు మీకు వస్తే విల్ యూ ప్రిఫర్ అండి, ఆర్ దెన్ యూ విల్ గో అగైన్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్ అంటారా?
అదే కదా అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్, అబౌట్ ఐ డోంట్ వాంట్ టు బీ లేబుల్డ్, ఐ డోంట్ వాంట్ టు బీ పుట్ ఇన్ టు అ బాక్స్ అని. అది చేసి చూపిస్తాను ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. వై ఆమ్ ఐ మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్? మంచి కథ నా దగ్గర వస్తున్నప్పుడు అది ఎంత బాగా డైరెక్టర్ రాశారో, దేనికోసం నా దగ్గర వచ్చి చెప్తున్నారో, అది ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కెపాసిటీ. అది నేను చేయగలిగానంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాని తర్వాత ఉన్నది మొత్తం దాని తర్వాతే అండి. ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ టు వర్క్, వెన్ ఐ సెడ్ ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ బస్టర్, ఇస్ దట్ నేను నిన్ను కోరి ఫిల్మ్ అయిన తర్వాత ఐ రిమెంబర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సెడ్ ఈ ఫిల్మ్ని ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఐ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఎనీబడి సెడ్ సంథింగ్ లైక్ దట్. బట్ అంత రిలేటబుల్గా, అంత I don't think there's any film that is truer than those words for 35. Because మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న ఫిల్మ్స్ మొత్తం ఒకలాంటి మీరు there are certain categories that are catching the auditorium. కరెక్ట్. సో అది అటాక్ చేసే అలాంటి ఫిల్మ్స్ చేస్తే Attacking content, ఇట్ వుడ్ లైక్ వర్క్ అని. దిస్ ఫిల్మ్ విల్ ఆల్సో అటాక్ యూ, బట్ ఇన్ అ వెరీ వెరీ రిలేటబుల్ వే. అండ్ అది ఎంత అటాకింగ్గా ఉంటుందంటే, అయ్యో ఇది ఈ ఎప్పుడు ఒక ఫిల్మ్ ముందు ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్ ఫిక్టిషియస్, రిసెంబ్లెన్స్ ఏదైనా ఉంటే అది తెలియకుండా జరిగిందని ఉంటుంది కదా, అది కొంచెం ఇక్కడ మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి. బికాజ్ మిమ్మల్ని మీరు చూసినట్టు కొంచెం ఉంటుంది, బట్ అది మీ కథ అయితే మిమ్మల్ని బట్టి మనం రాయలేదు, బట్ మీ కథలాగే ఉంటుంది, మీ కథలా ఉంటుంది, నా కథలా ఉంటుంది. ఐఎమ్ నాట్ అ మమ్ ఇన్ రియల్ లైఫ్, బట్ దట్ డజంట్ మీన్ there is that you should not act a no that character. doesn't mean I don't relate to Saraswati or this character, Prasad aina, Pillal aina. It doesn't mean, like just because somebody is a good student, it doesn't mean they don't relate to somebody like Arun Varun who's finding it hard, or whatever the meaning of 35 is. So anni there are many angles in this film where you will feel the ఇది కొత్తది కాదు, బట్ దిస్ ఈజ్ సో రిలేటబుల్. బట్ ఆ రిలేటబుల్ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది, దట్ ఈస్ సర్టన్ ఫర్ షూర్. సో మీరు ఇది చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ లైక్ ఎవరో మీకు గట్టిగా ఒక హగ్ ఇచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు. సో దట్స్ బ్యూటిఫుల్. Completely you became 35. Congrats. Thank you. Producer And, garu. Vishwadev, what is your real experience while ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.